హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీకు ఒక మంచి కన్స్ట్రక్షన్ మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి నేను ఎల్బీనగర్ నియర్ బై ఉన్న మన టీకేఆర్ కాలేజ్ ఉంది కదా, అక్కడ ఒక కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. దాన్ని మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాను. సార్ అన్నమాట దగ్గరుండి కన్స్ట్రక్షన్ అంతా చూసుకుంది. హలో సార్. సార్ నమస్తే సార్, ఈ కన్స్ట్రక్షన్ కొంచెం డీటెయిల్స్ చెప్పండి. అసలు ఎన్ని యార్డ్స్లో ఉంది కన్స్ట్రక్షన్? 300 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. 300 స్క్వేర్ యార్డ్స్. ఇది లొకేషన్ ఎక్కడ వస్తుంది సార్ ఎగ్జాక్ట్గా? ఇది ఎగ్జాక్ట్గా శివగంగా హిల్స్ రోడ్ నెంబర్ 2. ఓకే, శివగంగా హిల్స్ రోడ్ నెంబర్ 2, టీకేఆర్ కాలేజ్ నియర్ బై టీకేఆర్ కాలేజ్. తర్వాత మన సాగర్ రోడ్కి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, సాగర్ హైవే రోడ్కి. తర్వాత కర్మాన్ గేట్ హనుమాన్ టెంపుల్కి 2.5 వస్తుంది. ఓకే, ఎల్బీనగర్ మెట్రో నుంచి ఎంత దూరం వస్తుంది సార్? 4 కిలోమీటర్స్ వస్తుంది. జస్ట్ 4 కిలోమీటర్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు, ఎల్బీనగర్ మెట్రో నుంచి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ప్లస్ ఇది ఏంటంటే హనుమాన్ టెంపుల్కి నియర్ బై ఉంది. టీకేఆర్ కాలేజ్ నుంచి జస్ట్ 500 మీటర్సే అంట. ఒకసారి లోపలికి వెళ్తూ కూడా మిగతా ప్రాపర్టీ డీటెయిల్స్ అని కూడా తెలుసుకుందాం. వెళ్ళే ముందు ఫస్ట్ సార్, ఈ రోడ్ ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ అండి. చుట్టూ కన్స్ట్రక్షన్స్ రెడీ టు వాక్ పై ప్రాపర్టీ అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ కూడా చూద్దాము. సార్, ఈ గేట్ విత్ ఎంత విత్? 10 ఫీట్ గేట్ అండి. గేట్ కూడా చాలా మంచిగా తీసుకోవడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా మిగతా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాము. సార్, ఇది 300 స్క్వేర్ యార్డ్స్ కదా సార్? అవునవును సార్. ఓకే, దీని డైమెన్షన్ సార్? 45-60. ఓకే, 45 into 60 45 ఫేసింగ్ ఉంటుంది. ఓకే, 60 డెప్త్ ఉంటుంది. ఓకే సార్, ఇది పార్కింగ్ కూడా స్పేషియస్గా ఉంది. ఇప్పుడు ప్లాట్కి ఎన్ని పార్కింగ్స్ ఇచ్చినారు సార్? ఈ పార్కింగ్ వచ్చేసి ఒక్కొక్క ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్స్ వస్తాయి. ఓకే, 2 కార్ పార్కింగ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మామూలుగా మనకి ఏంటంటే 2 కార్ పార్కింగ్స్ కూడా అవైలబుల్ ఉంది ఒక్కొక్క దాంట్లో. ఇప్పుడు ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్ దాకా ఒకరిది. ఓకే సార్, డిస్ప్యూట్ ఉండదు పార్కింగ్. ఓకే, పార్కింగ్ మొత్తం ఒకరిదే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే సార్, దీంట్లో ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం ఫ్లాట్స్ మనకు? ఈచ్ ఫ్లోర్ ఒక ఫ్లాటే ఉన్నది. ఈచ్ ఫ్లోర్ ఒకటంటే 4 ఉన్నాయి. ఒకటి 2000 ఎస్ఎఫ్టీ. ఒకటి 2000 ఎస్ఎఫ్టీ. అందుకని చెప్పేసి ఇక్కడ 2 పార్కింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సార్, దీనికి జనరేటర్ ప్రొవిజన్ ఉందా సార్? ఉన్నది. ట్రాన్స్ఫార్మర్ ఉన్నది, జనరేటర్ ఉన్నది. ఓకే, కృష్ణ వాటర్ ఉంది, బోర్ ఉంది, ఎవ్రీథింగ్. బోర్ కూడా ఉన్నది. లిఫ్ట్ ప్రొవిజన్ సార్? లిఫ్ట్ కూడా ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్కి మనకు జనరేటర్ ఇవ్వడం జరిగింది, సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది, ప్లస్ లిఫ్ట్ కూడా ఉంది. ప్లస్ ఏంటంటే మనకి ఇన్ ఫ్యూచర్ వాటర్ ప్రాబ్లం కాకుండా మనకు ఇక్కడ ఒకటి బోర్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, పెద్ద బోర్ ఒకటి ఉన్నది. ప్లస్ దీనికి కృష్ణ వాటర్ కూడా ఉందంట. ప్లస్ మనకు ఫ్యూచర్లో బోర్ కూడా ఇంకకుండా మనకి ఇంకుడు గుంత కూడా తీసుకోవడం జరిగింది. ఏంటంటే నా వీడియోస్ కంపల్సరీ అన్నట్టు ఇంకుడు గుంత, వాటర్ ప్రాబ్లం కాకుండా ఇంకుడు గుంత కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఒక ఫ్లోర్కి వెళ్ళి అసలు ఎలా ఉంది, ఏంటి, ఎంత సేఫ్టీ ఉంది, కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ కూడా పైకి వెళ్ళి ఒకసారి తెలుసుకుందాము. మనం కింద పార్కింగ్ కూడా ఈ తాండూరు వేసినాం దుబాయ్లో. ఈ ఫ్యూచర్లో కూడా ఇవి దిగవు. ఓకే సార్, కార్స్ వచ్చినా కూడా మామూలుగా పార్కింగ్ టైల్స్ వేస్తే కొంచెం ఫ్యూచర్లో దిగే ప్రాబ్లం ఉంటుంది. ఓకే సార్, ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అయితే తీసుకుందాము. సంపు కూడా కింద 12,000 లీటర్స్ కెపాసిటీ. ఓకే సార్, 12,000. చూస్తున్నారు ఫ్రెండ్స్, 12,000 అంట. చాలా అంటే వాటర్ ప్రాబ్లం కూడా మనకి ఎప్పుడు రాదు. అంత పెద్ద సంపు కూడా తీసుకోవడం రెండు ఉంటాయి. కృష్ణ వాటర్ కూడా సపరేట్ ఉంటుంది. కృష్ణ వాటర్ సపరేట్, బోర్ వాటర్ సపరేట్, రెండు సపరేట్. ఓకే, లిఫ్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూస్తున్నారు కదా, లిఫ్ట్ కూడా ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి స్పేషియస్ ఉంది లిఫ్ట్ కూడా. ఒకసారి మనం పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటంటే డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఒక ఫ్లోర్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సేమ్ ఫ్లోర్స్ 4 ఉంటాయి అన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సేమ్ ఇదే డైమెన్షన్స్లో ఉంటాయి. ఒకసారి డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం సార్ని. సార్, అసలు ఫేసింగ్ ఏంటి సార్? నార్త్ ఫేసింగ్. సింహద్వారం వచ్చేసి నార్త్ ఫేసింగ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది సింహద్వారం అన్నమాట. సింహద్వారం వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ తీసుకోవడం జరిగింది. చాలా మంచిగా తీసుకున్నారు. ఇదంతా సార్ ఇండియన్ టేక్ సార్? ఇండియన్ టేక్. ఓకే, ఇదంతా ఇండియన్ టేక్ అండి. ప్లస్ చుట్టూ కూడా మన కంప్లీట్ టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. మంచి టైల్స్, డిజిటల్ టైల్స్ తీసుకున్నారు. చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఉందండి. ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్స్ ఎవ్రీథింగ్ ఉంది. ప్లస్ మనకి ఇది వచ్చేసి బాల్కనీ చూస్తున్నారు కదా, ఇదైతే బాల్కనీ అనమాట. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఏంటంటే ఈ ఫ్లోర్కి ఎవరిది వాళ్ళకి అన్నట్టు ప్రైవసీ చాలా బాగుంటుంది. ఎవరితో డిస్టర్బెన్స్ కూడా అలా ఉండదు. అందుకని చెప్పేసి బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా తీసుకోవడం జరిగింది. ఒక్కసారి మనం లోపలికి వెళ్దాము. వావ్, చాలా స్పేషియస్ ఉందండి. హాల్ అయితే ఎంత బాగుందో మీరే చూస్తారు కదా. ఫస్ట్ ఎంటర్ కానీ ఇది హాల్ అన్నమాట. మార్బుల్ సార్? మార్బుల్ టైప్ అన్నమాట. 15 mm టైల్స్ కాదు ఇవి. ఓకే, ఇదంట మార్బుల్ అంట. మనకు టైల్స్ అనుకున్న కొత్త మార్బుల్ అండి. ఇది కూడా చాలా బాగుంది. 15 mm థిక్నెస్ తోటి ఉంటుంది. 6x4. సైజ్ కూడా పెద్దగా కనిపిస్తుంది. 6x4.
ప్లస్ మనకు విండోస్ కూడా యూపీవీసీ విండోస్ తీసుకున్నారు సార్. అవును, యూపీవీసీ విండోస్ ప్లస్ మెష్ డోర్స్ కూడా ఉంది. ప్లస్ దీనికి ఏంటంటే ఐరన్ గ్రిల్స్ కూడా తీసుకున్నాను సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా. ప్లస్ ఏంటంటే దీనికి ఫ్రేమ్ కూడా ఫోటోగ్రఫీ ఫ్రేమ్, ఫోటోగ్రాఫ్ ఫ్రేమ్ వచ్చేసి ఇది గ్రానైట్ తోని జెడ్ బ్లాక్ ఫ్రేమ్ కూడా తీసుకోవడం జరిగింది, జెడ్ బ్లాక్ తోని ప్రతి విండోకి. ఇది చూస్తున్నా కదా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా పెద్ద పెద్ద విండోస్ అండి, 4x4 విండోస్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా బాగుందండి, స్పేషియస్ ఉంది. ఫస్ట్ ఎంటర్ గానే ఫస్ట్ ఇది హాల్ అన్నమాట. హాల్లో చూస్తున్నా చాలా స్పేషియస్గా తీసుకోవడానికి. ఫస్ట్ ఇది హాల్లో మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ యూపీవీసీ డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది. వెంటో అంటే చాలా బాగుందండి, లేటెస్ట్ ఉంది కన్స్ట్రక్షన్ అంతా చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి బాల్కనీ, ఇంకో బాల్కనీ అండి. ఈ బాల్కనీ చూస్తున్నారు మంచి సీటింగ్ కెపాసిటీ కూడా మంచిగా ఉంది. ఒక 5-6 చైర్స్ అయితే ఈజీగా పడతాయి. ప్లస్ అది హాల్, ప్లస్ ఇది వచ్చేసి డైనింగ్ అండి. ఓపెన్ కిచెన్ ఇచ్చినారు మన హాల్లో. ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎల్ షేప్ ఓపెన్ కిచెన్ ఇచ్చినారు. దీని చుట్టూ కూడా మంచిగా టైల్స్ పెట్టినారు. ప్లస్ దీని ఫ్లోర్ కూడా వచ్చేసి గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. 100% వాస్తు ఫ్రెండ్స్, చాలా బాగా డిజైన్ చేసి జస్ట్ మనం కబోర్డ్స్ చేసుకుని ఆక్యుపై చేసుకోవచ్చు, అంత మంచిది అనమాట. చూస్తున్నారు కదా. మళ్ళీ ఇటు కూడా మనకి ఇంకో బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు రోడ్ సైడ్ వచ్చే బాల్కనీ అనమాట. మొత్తం దీనికి అయితే ఒక 3 బాల్కనీస్ ఉన్నాయి మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ప్రొవిజన్ ఇచ్చినారు. ట్యాప్స్ అన్ని ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ అయితే ఎక్కడ ప్రాబ్లం లేకుండా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. పైన ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూసుకోండి. ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్గా ఉంది, చాలా బాగుందండి, లేటెస్ట్గా తీసుకోవడం జరిగింది. ప్లస్ ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇది వచ్చి పూజా గది అనమాట. పూజా గది కూడా చాలా మంచిగా స్పేషియస్గా ఒక 2 కూర్చొని చేసుకునేటట్టు మంచిగా డిజైన్ చేయడం అయితే జరిగింది. విండో ప్లస్ పైన ఫాల్ సీలింగ్, లైటింగ్, ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయండి. ఒక్కసారి మనం ఇక్కడికి వస్తే దీన్ని డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చిన, లైటింగ్ పెట్టుకోవడానికి అన్ని ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే కామన్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా స్పేషియస్ ఉన్నాయండి బాత్రూమ్స్ అయితే చూస్తున్నారు కదా. ఇది కూడా రెడీ టు మొత్తం కంప్లీట్ ఏంటంటే టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా బాగుంది బాత్రూమ్ కూడా, పెద్దగా స్పేషియస్ ఉంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా తీసుకున్నారు. దీంట్లో ఫుల్ ఏంటంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం అంటే పెద్ద పెద్ద విండోస్ అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా యూపీవీసీ విండోస్ ప్లస్ చుట్టూ ఫ్రేమింగ్ అంటే మన గ్రానైట్తో. మాస్టర్ బెడ్రూమ్ 15x12 సైజ్, 15x12 సైజ్ వచ్చేసి చూస్తున్నారు కదా. చాలా స్పేషియస్ తీసుకున్నారు. మనకి జస్ట్ కబోర్డ్ చేసుకుంటే సరిపోతుంది. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఉందండి, చాలా బాగుంది. ప్లస్ మనకి ఏంటంటే దీంట్లోనే ఒకటి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూస్తున్నారు కదా, అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది కూడా చాలా లేటెస్ట్గా ఉందండి. ప్లస్ చుట్టూ టైల్స్ తీసుకున్నారు, చాలా బాగుంది. ఇది ఈ ఏరియా సార్, ఇది డ్రెస్సింగ్ చూస్తున్నారు. మన వాష్రూమ్ ముందు మనకు డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంది. ఒక్కసారి ఇటు వచ్చి చూడండి మీరు. ఏంటంటే మామూలుగా ఇక్కడ మనకు చిన్న ప్రైవసీ టైపు డ్రెస్సింగ్ ఏరియా కోసం స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసినారండి. సార్ దీనికి ఏ బ్రిక్స్ యూజ్ చేసినారు సార్? కరీంనగర్ రెడ్ బ్రిక్స్ యూజ్ చేసినారు. ఒక స్టీల్ ఏది యూజ్ చేసినారు? జైరాజ్ స్టీల్ యూజ్ చేసినారు. ఓకే, ఒకసారి ఇక్కడ చూసుకుంటే మనకు స్టోర్ కెపాసిటీ అండ్ స్టోరేజ్ కోసం ఒకటి రూఫ్ కూడా ఇచ్చినారు. మనం అలా కూడా ప్రాబ్లం లేకుండా అన్వాంటెడ్ థింగ్స్ ఉంటాయి కదా దాంట్లో వేసేసుకోవచ్చు అనమాట. మనం ఇంకొక బెడ్రూమ్ కోసము ఇది కూడా ఇంకో బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా మంచి 4x4 విండో అయితే తీసుకున్నారు. వెంటిలేషన్ ఎలాంటి ప్రాబ్లం లేదండి, చాలా బాగుంది. ప్లస్ కబోర్డ్స్ వేసుకోవడానికి మనకి ఏంటంటే ఇవన్నీ షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా నీట్గా ఇచ్చినారండి, చాలా బాగుంది. కింద మొత్తం దీనికి టైల్స్ యూజ్ చేయడం జరిగింది. దీనికైతే టైల్స్ యూజ్ చేసినారండి. 15x12 సైజ్. ఓకే సార్, చూస్తున్నారు టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ప్లస్ దీని డోర్స్ కూడా చూస్తున్నారు కదా, డోర్స్ కూడా మంచి లేటెస్ట్ తీసుకున్నారు. ప్లస్ ఏంటంటే ప్రైవసీ కోసం మనకు లాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని బెడ్రూమ్లకు లాక్స్ కూడా ఇచ్చినారండి. ఒకసారి మనం ఇంకొక బెడ్రూమ్ ఉందండి, ఆ బెడ్రూమ్ కూడా ఒక్కసారి వెళ్ళి చూద్దాము. బిల్డింగ్ అయితే చాలా బాగుందండి లేటెస్ట్గా. మీరు ఒకసారి ఏంటంటే విజిట్ చేయండి. నేనైతే నెంబర్ డిస్ప్లే చేస్తాను, సార్ నెంబర్ డిస్ప్లే చేస్తాను, ఒకసారి విజిట్ చేయండి. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా మంచి స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా టైల్స్ ఉన్నాయి. పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో షెల్ఫ్స్ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే ఎక్కువ ఇచ్చినారు. మనకు జస్ట్ కబోర్డ్స్ చేసుకుంటే సరిపోతుందండి. ప్లస్ మనకి ఏంటంటే విండో కూడా తీసుకున్నారు. చూస్తున్నారు యూపీవీసీ విండో తీసుకున్నారు. సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా మనకు గ్రానైట్ తీసుకున్నారు. ప్లస్ మనకి బాత్రూమ్కి అయితే చూసుకున్నట్టయితే ఒక్కసారి చూడండి, మనకు ఇవి ఏదైతుందో బాత్రూమ్కి ఈ డోర్స్ ఇవంతా గ్రానైట్ అండి, వుడ్ కాదు. ఎందుకంటే మనం వాషింగ్ అట్లాంటివి యూజ్ చేసినప్పుడు వుడ్ అయితే ఖరాబ్ అయిపోతుంది కదా, మనకు ఆ ప్రాబ్లం లేకుండా
ఇదంతా గ్రానైట్ తీసుకున్నారు, అంతే ఇదంతా ప్లాండ్ అన్నట్టు. ఇది ఏంటంటే కంప్లీట్ లేటెస్ట్గా కట్టినారండి, చాలా బాగుంది. అసలు చూస్తుంటే మాకు ఎక్స్ప్లోర్ చేసినా చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు ఒకసారి ఏంటంటే విజిట్ చేయండి, వీడియోస్ కాకుండా ఒకసారి డైరెక్ట్ విజిట్ చేసినారనుకోండి, ఇక్కడ మనకు వాట్ ఈజ్ వాట్ అని మీకు అంతా తెలిసిపోతుంది. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్స్లో అయితే చేయడం జరిగింది. సార్ ఇది ఎంత ఎస్ఎఫ్టీ సార్? 2000 SFT. ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 2000 SFT అండి. ఇది ఎల్బీనగర్కి అయితే జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈచ్ ఫ్లోర్ 2000 SFT అండి. సార్ యూడిఎస్ ఎంత సార్? 75 స్క్వేర్ యార్డ్స్. 75 స్క్వేర్ యార్డ్స్. సార్ ఈ ఏరియాలో ఎంత నడుస్తుంది పర్ యార్డ్ వచ్చేసి? 80,000 నడుస్తుంది. ఓకే 80,000 పర్ యార్డ్ అయితే ఈ ఏరియాలో నడుస్తుందండి. టీకేఆర్ కాలేజ్ నుంచి నియర్ బై అండి, జస్ట్ 500 మీటర్స్లో మనకైతే ఈ ప్రాపర్టీ ఉంది. ఇది ఫేసింగ్ సార్ ఒకసారి మళ్ళీ ఒకసారి నార్త్ ఫేసింగ్. సింహద్వారం వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. ప్లస్ ఒక ఫ్లాట్కి వచ్చేసి మనకు 2 కార్ పార్కింగ్స్ ఇచ్చినారు, బైక్ పార్కింగ్ కూడా ఇచ్చినారు. దీనికి వాటర్ ఫెసిలిటీ కూడా అన్నీ ఉన్నాయండి. దీన్ని యూజ్ చేసిన ఐటమ్స్ అయితే ఏవైతే ఉందో మెటీరియల్ అన్ని హై క్వాలిటీ తీసుకున్నాను. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కానీ, ఈవెన్ వైరింగ్ కానీ. సార్ వైరింగ్ ఏది తీసుకున్నారు? ఫినోలెక్స్ వైర్ తీసుకున్నారు. ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్నిటికీ వారంటీ ఉందండి. మీరు కన్స్ట్రక్షన్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సార్ ఇది అసలు ప్రైస్ ఎంత కోడ్ చేస్తున్నారు? పర్ SFT 5,500. 5,500 పర్ SFT, 2,000 ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్. కార్ పార్కింగ్ ప్లస్ ఎవ్రీథింగ్. ఓకే సార్ మొత్తం అసలు 1 crore 10 lakhs అవుతుంది. 1 crore 10 lakhs అవుతుంది. సార్ ఇది ఫిక్సా సార్ నెగోషియబుల్? నెగోషియబుల్ అంటే ఎక్కువ ఉండదు, స్లైస్ నెగోషియబుల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, స్లైస్ నెగోషియబుల్ కూడా ప్రాపర్టీ అయితే లేటెస్ట్ కన్స్ట్రక్షన్, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. దీనికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకు పవర్ ప్రొవిజన్ ఉంది, ప్లస్ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయి అన్నమాట. ట్రాన్స్ఫార్మర్ ఉంది, జనరేటర్ ఉంది, ప్లస్ మనకు సీసీ కెమెరాస్, కన్సీల్డ్ సీసీ కెమెరా ప్రొవిజన్. ఓకే చూస్తున్నారు కదా, సీసీ కెమెరా ప్రొవిజన్ కూడా అన్నీ ఉంది. సో ఆల్రెడీ దీంట్లో ఒకటి సేల్ అయిపోయింది కదా సార్? సెకండ్ ఫ్లోర్ సేల్ అయింది. సెకండ్ ఫ్లోర్ సేల్ అయిందండి. ఫస్ట్, థర్డ్, ఫోర్త్ 3 మాత్రమే సేల్కి ఉన్నాయి. ఏంటంటే ఇది జస్ట్ ఇప్పుడే కన్స్ట్రక్షన్ కానీ వెంటనే ఒకటైతే ప్రాపర్టీ నియర్ బై వాళ్ళే తీసుకోవడం జరిగింది. మీకు ఇలాంటి ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే సార్ నెంబర్, మధ్యలో మనకు మీడియేటర్స్ కూడా ఎవ్వరు లేరండి, సరే డైరెక్ట్ ఓనర్. సార్ ఇది లోన్ గురించి ఏమంటారు? లోన్ ఆల్రెడీ యాక్సిస్ బ్యాంక్లో, HDFCలో అప్రూవల్ అయిపోయింది కూడా. అప్రూవ్ అయిపోయింది. ఏ బ్యాంక్లో అయినా మీకు లోన్ వస్తుంది. లోన్ వచ్చేసి కదా, ఆల్రెడీ యాక్సిస్ బ్యాంక్, HDFCలో అయితే అప్రూవ్ అయిపోయిందంట. అందుకని చెప్పేసి లోన్ ప్రాబ్లం కూడా, అట్లీస్ట్ మీ సిబిల్ బాగుంది అనుకోండి, 80% లోన్ కూడా మీకైతే రావడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఏంటంటే ఒకసారి సార్ నెంబర్ని డిస్ప్లే చేస్తాను. ఎవరైనా ఇలాంటి మీడియేటర్స్ మనకు మధ్యలో లేరు, ఒకసారి డైరెక్ట్ సార్ నెంబర్ కన్సల్ట్ కాండి. లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ కూడా పెడతాను. మీరు వచ్చేసి ఒక ప్రాపర్టీ కూడా విజిట్ చేసి చూడండి. చూసిన తర్వాత ప్రైస్ కూడా నెగోషియబుల్ అంటున్నారు. మీకు నచ్చితే కనుక ఈ ప్రాపర్టీని అయితే మీ సొంతం చేసుకోండి. పైన కూడా పెంట్ హౌస్ ఉంది, అది బార్ రూమ్ లాగా కానీ లేకుంటే జిమ్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ 4 ఫ్లోర్స్ కలిపి ఒకటి కట్టినారు పైన. చూస్తున్నారు కదా, పైన పెంట్ హౌస్ కూడా ఉందంట. పెంట్ హౌస్ ఉంది, ప్లస్ ఏంటంటే మీరు దాన్ని జిమ్ లాగా కూడా అలా కూడా యూజ్ చేసుకోని చెప్తున్నారు. చాలా బాగుందండి కన్స్ట్రక్షన్. అంటే ఈ ప్రైవసీ ఎక్కువ అండి. ఫ్లోర్కి ఒకటే ఉండడం వల్ల ఏంటంటే ఎవరితో మనకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు, ఇండిపెండెంట్ హౌస్గానే ఉంటుంది మనకు. సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేయండి. ప్రాపర్టీ నచ్చితే మాత్రం మీరు సొంతం చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేస్తుంటాము. మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మాది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.